నాకు ఫస్ట్, సెకండే నాన్న. అట్లాంటిది ఒక ఆడదానిగా నేను వాళ్ళందరికీ ఒక అమ్మలా ఉండాలని అనుకుంటున్నాను, అవుతాను. ధైర్యాన్ని నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను. అయితే ఒకవైపు మాగంటి గోపీనాథ్ గారి చరిష్మా, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరి మీరు ఎలా ఎదుర్కొంటారు? మీ ప్లాన్స్ ఏంటి? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో గోపీనాథ్ గారు ఇప్పుడు వరకు చేసుకుంటా వచ్చి జనాల్లోకి తీసుకువెళ్ళి ఏ పథకం వచ్చినా మళ్ళీ వాళ్ళకి అందుతుందో లేదో అని స్వతహాగా తనే వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ఆయన చేతులతో ఆయనే ఇచ్చేవాళ్ళు. ఈయన చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి, ఆ నమ్మకం నాకుంది. ఆ గోపన్న ఒక మాట చెప్పేవాళ్ళు ఎప్పుడు, జనాలకు మనము ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఆ ప్రజలే మనకు అండగా ఉంటారు. యాక్చువల్లీ నియోజకవర్గంలో లీడర్స్తో గోపన్న గారు ఎలా ఉండేవారు? అందరినీ కలుపుకొని పనిచేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళని కలుపుకునేవాళ్ళు. అసెంబ్లీ సాక్షిగానే కేటీఆర్ గారు అన్నారు, గోపీనాథ్ గారి గురించి మాట్లాడిన సందర్భంలో, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని చెప్పేసి, అంటే అలాంటి మాట వాడారని, ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా, ఇంటికి వెళ్ళి కూడా చూసామని చెప్పేసి కూడా అన్నారు ఆయన. సో మీరు చెప్పండి, ఎలాంటి సమస్యలు ఉండేవి ఆయనకు అసలు? ఎందుకు బయటికి ఎవరికి చెప్పుకునేవారు కాదు? మన హైదరాబాద్ లో సామెత చెప్తారు, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యంలో, నేను గోపీనాథ్ గారు ఉండే ఇల్లు మాదాపూర్ ఆ ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష. ఎన్నడూ కూడా గోపీనాథ్ గారు గుంబనంగా చాలా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష. అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు 20, 21, 22 ఏళ్ళు ఉంటాయి. ఎవరు కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు, సెటిల్ అవ్వలేదు. వాళ్ళని చూసి బాధపడ్డాం, తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడ్డాం, ఇట్లా ఉన్నారా ఈయన ఇన్ని రోజుల్లో. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్ గా ఖర్చు పెట్టేటోడు అధ్యక్ష. ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఇంకా తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటని కానీ. తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం ప్రారంభించినాం అధ్యక్ష. కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష. మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీలో మాత్రం గోపన్నగానే పిలుచుకుంటారు. అట్లాంటి సింహంలా బతికిన మనిషి నేను ఈ బయటికి రాకూడదనే ఎన్ని పోగొట్టుకున్నా కూడా దిగమింగుకొని ఉన్నారు. కొంతమంది అనేవాళ్ళు నన్ను, సార్ అట్లా చేస్తా అంటే నువ్వు కూడా ఏమీ అనవా, ఇంట్లో ఆడాళ్ళు ఊరుకోరు కదా అట్లా అని. కాకపోతే నేను ఎప్పుడు ఒకటే చెప్పేదాన్ని, ఈయనకి అన్నీ తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. మేము ఎప్పుడు ఏదో చెప్పము, దేనికి అడ్డు చెప్పము. ఈయన ఏ బాటలో వెళ్తే అదే వెళ్తాము, అదే పని చేస్తాం. మేము డబ్బు లేదు అనే ఇబ్బంది కలగలేదు ఈయన ఉన్నంత వరకు. మాకు ఎప్పుడు అంటే తెలియనివ్వలేదు మాకు.